Praise the Lord. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. తండ్రి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజా వందనం, యేసు రాజా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా ఆరాధన, యేసు రాజా ఆరాధన, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, మెస్సయ్యా వందనం, మెస్సయ్యా వందనం, మెస్సయ్యా స్తోత్రం, మెస్సయ్యా స్తోత్రం, మరియ తనయా వందనం, మరియ తనయా వందనం, మరియ తనయా స్తోత్రం, మరియ తనయా స్తోత్రం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం. పరమ వైద్యుడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గత కొన్ని వారాలుగా క్రీస్తు ప్రభు సుశేషపట్నంలో నేనే జీవాహారాన్ని, నన్ను భుజించువారు ఎన్నడను ఆహలిగొనరు, నా రక్తాన్ని పానం చేయువాడు ఎన్నడను దప్పిక కొనడు, అతనిని నేను అంతిమ దినాన లేపుతానని ప్రభు గత 3 వారాలుగా దేవుని యొక్క సందేశం జీవాహారం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఈ 20వ సామాన్య ఆదివారంలో కూడా క్రీస్తు ప్రభు ఇదే సందేశాన్ని, ఇదే వాక్యాన్ని మళ్ళీ ఆయన పదే పదే మనకి మననం చేస్తూ ఉన్నాడు, మనల్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ దివ్య సప్రసాదం, ఈ దివ్య బలి పూజ మనకు ఎంత ప్రాముఖ్యమో క్రీస్తు ప్రభువే స్వయముగా మనకందరికీ ఆయన బోధిస్తూ ఉన్నాడు. అందుకనే యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ సమిట్ ఆఫ్ అవర్ క్యాథలిక్ ఫెయిత్. అంటే దివ్య బలి పూజ అనేది మన కథోలిక విశ్వాసానికి మూల స్తంభం, ఒక ప్రాముఖ్యత, ముఖ్యమైనటువంటిది. మన కథోలిక సంఘం ఈ దివ్య బలి పూజకు ఎందుకని ఇంత ప్రాముఖ్యస్తూ ఉన్నామంటే ప్రభు చెప్తూ ఉన్నాడు, ఎవరైతే నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేసేవారు వారు నిత్య జీవాన్ని పొందుతారని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఆ నిత్య జీవాన్ని పొందేటువంటి మనము క్రీస్తు ప్రభు ఈరోజు బోధించిన విధంగా యోహాను సువార్తలో ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 51వ వచనం నుండి మనం చదివినప్పుడు ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారము నేనే, ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును, ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆయన చెప్తూ ఉన్నప్పుడు సామాన్యంగా సహజంగా ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, యూదులు ఆయనను విశ్వసించేవారు కాదు. ఒకరితో ఒకరు గొనుక్కుంటున్నారు. ఆయన ఏ విధంగా తన శరీరాన్ని మనకు ఆహారంగా ఇవ్వగలడు, ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఒకరితో ఒకరు తర్కించుకుంటున్నారు. చూడండి 52వ వచనం. అంతటా యూదులు ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు చూడండి వాదించుకొనసాగిరి. ఆయన శరీరం మనకు ఆహారంగా ఏ విధంగా ఇవ్వగలడు, ఏ విధంగా చెప్పగలడు? ఒక మానవుడిగా నేను ఈ యొక్క వాక్యాన్ని నేను అర్థం చేసుకోలేను అని వారు ఆయనను హేళన చేయటం ద్వారా ఆయన వాక్యాన్ని ధిక్కరిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో కూడా అదే మనస్తత్వాల్లో చాలామంది ఉన్నారు. క్రైస్తవులు, చాలామంది క్రైస్తవుల యొక్క అపోహ ఏంటి, ఈ కథోలికలు
ఎందుకని ఈ దివ్యబలి పూజలో అంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు? ఎందుకని ఈ దివ్యబలి పూజ అంటే అంత పిచ్చి? చాలామందికి మనకి దివ్యబలి పూజ చూడాలంటే చాలామందికి పిచ్చి కాదా? లేదా? ఎంతమందికి పిచ్చి అండి? అందరికీ కొన్ని పిచ్చులు ఉండాలి. అందులో ముఖ్యమైనటువంటిది కథోలికులకి మనమే ఏం పిచ్చి ఉండాలి? దివ్యబలి పూజలో నేను కనుగొనాలి, దివ్యబలి పూజలో నేను పాల్గొవాలి, నా కుటుంబ సమేతంతో నేను వెళ్ళాలి, నా యేసుని నేను ఆరాధించాలి. నాకు ఒక సహోదరుడు, నా ఫ్రెండ్ మొన్న ఫోన్ చేశారు, ఫాదర్ నేను ఎన్నో రోజుల నుండి, ఎన్నో ఆదివారాల నుండి నేను దివ్యబలి పూజ చూడాలి, దివ్యబలి పూజలో పాల్గొవాలి, కానీ నా యొక్క వృత్తి వల్ల, నా పని వల్ల ఆదివారం పూట నాకు సెలవు ఉండటం లేదు. నేను ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ దేవుడు ఎట్టకేలకి నా ప్రార్థన ఆలకించి ఆదివారం పూట నాకు సెలవిచ్చాడు. నాకు చాలా సంతోషంగా ఉందని నా ఆప్తమిత్రుడు ఫోన్ చేసి చెప్పడం నాకు చాలా సంతోషం వేసింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఈ దివ్యబలి పూజలో నేను కుటుంబ సమేతంతో నేను పాల్గొవాలి, నా యేసయ్యను ఆరాధించాలి, నా యేసయ్య శరీరక్తాలను నేను భుజించాలి, నా ఆత్మను నేను బలపరుచుకోవాలి, నా కుటుంబ సమస్యల నుండి నేను విముక్తి పొందాలి అని ఎంతమంది శనివారం వచ్చినప్పుడు ఎంతమంది ఆలోచిస్తారు? మన నుండి రావాలి, నేను నా యేసయ్యను నేను స్వీకరించడానికి వెళ్తున్నాను, ఆరాధించడానికి వెళ్తున్నానని మనలో స్వతహాగా రావాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అదే దేవుడు మన నుండి కోరేది, అదే దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో కూడా చాలామంది యూదుల వలె చాలా సులకనగా మాట్లాడతారు. ఏంటి, క్రీస్తు ప్రభు శరీర రక్తాలు తింటున్నారా అంటే మాంసపు భక్షులా? వీళ్ళు మాంసపు భక్షులా అని మన గురించి చాలా చులకనగా మాట్లాడతారు చాలామంది. కానీ ప్రియమైనటువంటి సహోదరులారా, యూదులు ఏ విధంగా అయితే ఆయనను విశ్వసించలేదు, ఆయన మొట్టమొదటిగా శిలువ మీద అంటగొట్టి ఆయనను మహా ఆవేదన పరిచి ఆయనను మరణింపజేశారు. ఎందుకంటే ప్రభు ప్రాధేయపడ్డాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు. లూకాసు సువార్త 23వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుతాం. మరి వారికి ఏం తెలియదు, యూదులకు ఏం తెలియదు యేసు ప్రభు గురించి, పరిసయ్యులకు ఏమి తెలియదు యేసయ్య గురించి, అన్యులకు ఏమని తెలియదు యేసయ్య గురించి, మన గురించి చెడ్డగా మాట్లాడేటువంటి వారి గురించి ఏమి తెలియదు మన యేసయ్య గురించి. ఏం తెలియదంటే ప్రియమైనటువంటి సహోదరులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ప్రైజ్ ది లార్డ్. అన్యులకు ఏమని తెలియదు యేసయ్య గురించి, ఆయన నిజమైనటువంటి దేవుని యొక్క కుమారుడని తెలియదు. యూదులకు తెలియదు, పరిసయ్యులకు తెలియదు, ధర్మశాస్త్ర బోధలకు తెలియదు, ఈయన నిజమైనటువంటి దేవుని యొక్క కుమారుడని తెలియదు. ప్రియమైనటువంటి సహోదరులారా, అందుకే వారు ఆయనను విశ్వసించలేదు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం, యేసయ్య నిజమైనటువంటి మెస్సయ్య అని, యూదులకు రాజు అని, ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూడండి. ప్రియమైనటువంటి సహోదరులారా, హేరోదికి రాజుకు తెలియదు, యూదులకు తెలియదు, ధర్మశాస్త్ర బోధలకు తెలియదు ఈయన నిజమైనటువంటి మెస్సయ్య అని. అదేవిధంగా పాప పరిహారానికి, సర్వమానవాళి పాప పరిహారార్థమై ఈ లోకములో జన్మించాడని వారికి తెలియదు. ప్రియమైనటువంటి సహోదరులారా, కానీ క్రీస్తు ప్రభు విశ్వసించేటువంటి మన అందరికీ తెలుసు ఆయన ఎవరు? మెస్సయ్య, రక్షకుడు, లోకరక్షకుడు, సర్వమానవాళి పాప పరిహార్థమై ఈ లోకంలో జన్మించినటువంటి ఏకైక నిజమైనటువంటి దేవుని యొక్క కుమారుడని మన అందరికీ తెలుసు ప్రభువా. అందుకనే ఆయన 3వ నాడు సజీవుడిగా లేవనెత్తబడ్డాడని మనకు అందరికీ తెలుసు. ఆయన మళ్ళీ 2వ రాకడలో ఒక రారాజుగా మనల్ని ఆయన తీర్పు తీయటానికి న్యాయవాదిగా వస్తాడని మనకు తెలుసు. ప్రియమైనటువంటి సహోదరులారా, అటువంటి తెలియనటువంటి వారికి మన గురించి చెడ్డగా మాట్లాడతారు.
అటువంటి వారు తెలియని వారు మన గురించి చెడ్డగా ఆలోచిస్తారు ప్రియమైనటువంటి సహోదరులారా. కానీ మనమందరము క్రీస్తు ప్రభుని విశ్వసిస్తూ ఉన్నాం. నిజమైనటువంటి జీవాహారాన్ని భుజించడానికి, నిత్య జీవాన్ని పొందడానికి వచ్చాం కాబట్టి మనము విశ్వసించాలి, నమ్మాలి. ఈ యొక్క దివ్య బలి పూజకు అంత ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రియమైనటువంటి సహోదరులారా. అయితే జీసస్ ఇన్ ద యూకరిస్ట్ అనే ఒక పుస్తకంలో ఒక వ్యక్తి నపుంసకుడు, అంటే దేవుడు అంటే విశ్వాసం లేదు, దేవుడు అంటే నమ్మకం లేను అనేటువంటి వ్యక్తి ఒక గురువు దగ్గరికి వచ్చాడు. గురువు దగ్గరికి వచ్చి ఈ విధంగా 3 ప్రశ్నలు వేశాడు. 3 ప్రశ్నలు. దేవుడంటే భయభక్తి లేదు, దేవుడంటే విశ్వాసం లేదు, ఈ దివ్య బలి పూజ అంటే అంత హేళనగా మాట్లాడేటువంటి వ్యక్తి ఒక గురువు దగ్గరికి వచ్చి 3 ప్రశ్నలు వేశాడు. మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శరీరక్తాలుగా ఈ అప్పద్రాక్ష రసాలు ఏ విధంగా మారుతూ ఉన్నాయి అని ప్రశ్న వేశాడు. ఈ అప్పద్రాక్ష, ఈ అప్పము క్రీస్తు ప్రభు శరీరముగా ఏ విధంగా మారుతుంది, అదేవిధంగా ఈ ద్రాక్ష రసము క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తంగా మారుతుంది. అందరికీ ఈ యొక్క ప్రశ్న సహజంగా వస్తుంది. మరి ముఖ్యంగా అన్యులకు, మరి ముఖ్యంగా ఇతర మతస్థులకు, ఇతర వ్యక్తులకు, తెలియనటువంటి వారికి సహజంగా ఈ యొక్క డౌట్ వస్తుంది. అవునా కాదు? ఆ గురువు ఏమి చెప్పారంటే, మనం ఇతరమైనటువంటి రకరకాలైనటువంటి ఆహారాన్ని భుజిస్తాం, ఇతరమైనటువంటి ద్రవ పదార్థాలను మనము పానం చేస్తాం. మరి ఇవన్నీ ఏమవుతూ ఉన్నాయి? మన శరీరానికి, మన రక్త కణాలకు రక్తంగా మారుతూ ఉన్నాయి. మన యొక్క ఇదిగో ఈ శరీరం కండలుగా మారుతూ ఉన్నాయి. అవునా కాదా? మనం ఎందుకు భుజిస్తూ ఉన్నాం? ఆరోగ్యంగా ఉండాలని. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయి. ఈ అప్పద్రాక్ష రసాలు క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలుగా మారుతాయి. అది మన విశ్వాసం, మన కథోలిక విశ్వాసం, మనందరి యొక్క విశ్వాసం, మన పూర్వీకుల యొక్క విశ్వాసం. క్రీస్తు ప్రభే స్వయముగా చెప్తూ ఉన్నాడు, ఇదే నా శరీరము, ఇదే నా రక్తం. ఎప్పుడైతే అభిషక్త గురువు ఈ యొక్క అప్పాన్ని తీసుకుని, ఇదిగో నా శరీరము, దీనిని భుజించండి అని ఎప్పుడైతే తన యొక్క అభిషక్త చేతులతో ప్రార్థన చేస్తాడో, అవి క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది మన విశ్వాసం. మరి ఆయనకు ఈ నపుంసకుడు, క్రీస్తు ప్రభు దేవుడంటే నమ్మనేటువంటి వ్యక్తికి సరే, ఒకటి ప్రశ్న బాగానే ఉంది. మరి రెండవ ప్రశ్న ఏమిటంటే, మరి మీ దేవుడంటే ఎవరు? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, అత్యున్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, ఎంతో ఉన్నతమైనటువంటి బలాన్ని, శక్తిని కలిగినటువంటి మీ దేవుడు మరి ఈ చిన్న అప్ప రూపంలో ఏ విధంగా దాగి వస్తాడు, ఏ విధంగా దాగి ఉంటాడు అని ప్రశ్న వేశాడు. ఏమని అడిగాడు? ఈ చిన్న గోధుమ అప్పములో మహాశక్తి కలిగినటువంటి దేవుడు ఏ విధంగా దాగి ఉంటాడు అని ప్రశ్నించినప్పుడు ఆ గురువు గారు ఏమని చెప్పారంటే, మనము నీ కన్ను, మన కన్ను ఎంత చిన్నది? చాలా చిన్నది కదా. మరి అటు చిన్న కన్ను మహా పెద్ద వృక్షాలను, ఇదిగో ఈ భూలోక సర్వలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కది దానిని గ్రహిస్తూ ఉంది. అవునా కాదా? మరి అంత పెద్ద విశ్వమండలంలో ఉన్నటువంటిది గ్రహించగలిగినటువంటి ఈ చిన్న కన్ను, మరి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఇదిగో ఈ చిన్న అపరూపంలో దాగి ఉండడండి. ఉంటాడా లేడా? ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్ Praise the Lord. అని గురువు సమాధానం చెప్పాడు. మరి 2 ప్రశ్నలు బాగానే ఉన్నాయి. 3వ ప్రశ్న, మరి ప్రపంచంలో ఎన్నో దివ్య బలి పూజలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నిమిషానికి ప్రతి సెకండ్కి ఒక ప్రపంచ నలుమూలలో దివ్య బలి పూజలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ అప్పద్రాక్షం, ఈ అప్పాలు ఒకటి కాదు కదా, ఎన్నో చిన్న చిన్న అప్పాలు. ఇదిగో ఇందులో ఎన్నో అప్పాలు ఉన్నాయి, దీని నిండా అప్పాలు ఉన్నాయి. మరి ఇన్ని అప్పాల్లో క్రీస్తు ప్రభు ఎలా దాగి ఉంటాడండి? ఇన్ని అప్పాల్లో క్రీస్తు ప్రభు ఎలా వెళ్ళగలడు అని, ఎలా ఉండగలడు అని ఆయనకి డౌట్ వచ్చింది. సహజమే, మనకు అర్థమైందా? మరి ఆ గురువు ఏం చెప్పారంటే, నేను ఒక అద్దాన్ని తీసుకున్నప్పుడు నా స్వరూపం, నా 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 ఇమేజ్, నా బిందు దాంట్లో కనపడుతుందా కనపడదా? మరి అదే నా చేతిలో నుండి జారి పడిపోయింది. పడినప్పుడు ఎన్ని ముక్కలు అవుద్దండి? అనేకమైనటువంటి ముక్కలు అవుతాయి. మరి అటువంటి పగిలిపోయినటువంటి ఆ మిర్రర్ని నేను కింద చూస్తే నా ప్రతిబింబాలు ఎన్ని ఉంటాయి? ఎన్ని ముక్కలైతే అన్ని. అదే విధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, క్రీస్తు ప్రభు తన శరీర రక్తాలుగా ఎన్ని అప్పాలున్నా ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, నిజమైనటువంటి క్రీస్తు ప్రభు ఇది దివ్య సప్రసాదం లోకనడానికి వచ్చినటువంటి మనము ఎటువంటి అన్యుల్లాగా ఇది నిజంగా దేవుని శరీరమా, ఇది నిజంగా దేవుని రక్తమా అనే ఆలోచన ఉండకూడదు. అటువంటి ఆలోచనతో మనం రాకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండవది ప్రియమైనటువంటి సహోదరులారా, కొంతమంది అనుకుంటారు ఈ యొక్క దివ్య సప్రసాదం ఏదో ప్రసాదం. చాలామంది ఇతర మతస్థులు, ఇతర క్రైస్తవులు కొన్ని సందర్భాలలో మనం పెళ్ళిళ్ళకు కానీ లేకపోతే ఎవరైనా మరణించినప్పుడు కానీ చాలామంది మన కథోలిక దేవాలయానికి వస్తూ ఉంటారు. అప్పుడు గురువు సహజంగా ఏమని చెప్తారు? ఈ దివ్య సప్రసాదం కేవలము కథోలికలకు మాత్రమే. ఎందుకంటే కథోలికలకు తెలుసు దాని యొక్క పవిత్రత, కథోలికలకు మాత్రమే తెలుసు దాని యొక్క విలువ, దాని యొక్క పవిత్రమైనటువంటి ఔన్నత్యము మనకి తెలుసు, ఎందుకంటే మన విశ్వాసం. కానీ ఇతర మతస్థులకు, ఇతర వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు? ఇదేదో ప్రసాదం అనుకుంటారు. ఇది ప్రసాదం కాదు. ఇది ప్రసాదమా? ఇది లడ్డువా? ఇది మరమరాలు బఠానీలా? కాదు. ఇది ప్రసాదము కానే కాదు. ఇది ఎందుకు ప్రసాదం కాదంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, మొట్టమొదటిగా ఇది ఇతర మతస్థులు ఇతర దేవాలయంలో చేసేటువంటి నైవేద్యము మాత్రము కాదు. ఇది దివ్య బలి పూజ. ఆనాడు క్రీస్తు ప్రభు శిలువలో కొట్టబడి మహా ఆవేదనతో మనందరి కోసం రక్తం చిందించినటువంటి బలి. ఇజ్రాయేలు ప్రజలు ప్రతి సంవత్సరం వారి యొక్క పాప పరిహార్థమై ఒక కొవ్వినటువంటి దూడను, ఎటువంటి పాపము లేనటువంటి దూడను వాళ్ళు కోస్తూ ఉండేవారు. అటువంటి రక్తాన్ని ప్రజలపై చల్లేవారు ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా. ఆ విధంగా ఆ జంతువు వాళ్ళ యొక్క పాపాలను మోసుకుని అడవులేకి వెళ్ళిపోతూ ఉండేది. కానీ ఎప్పుడైతే నిజమైనటువంటి గొర్రెపిల్ల అయినటువంటి యేసయ్య తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో జన్మించి ఒక గొర్రె పిల్లగా ఇదిగో మన అందరి కోసం సిలువలో మరణించాడు. ఆయన చేసినటువంటి బలి, చిట్ట చివరి బలి, ఒకే ఒక బలి, ఆయన త్యాగం చేసినటువంటి బలి ఈ దివ్య బలి పూజ. ఇదే పాప పరిహార్థమై మన అందరి కోసం చేసినటువంటి బలి ఈ దివ్య బలి పూజ. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి అటువంటి బలి ఇది ఏదో ప్రసాదం కాదు, నైవేద్యం కాదు. ఎందుకంటే నైవేద్యం మానవులు చేస్తారు,
లడ్డూలు ఎవరు చేస్తారు? మానవులు చేస్తాం. పళ్ళు ఎవరు చేస్తారు? చెట్లు ఉన్నాయి. పళ్ళు పలహారాలు దేవుళ్లకు దేవతలకు ఇచ్చేటువంటిది అవేమంటారు? ఏమంటారు వాటిని? ప్రసాదాలు, నైవేద్యాలు. కానీ ఇది కాదు. ఇది సాక్షాత్తు క్రీస్తు భగవానుడే తనను తాను అర్పించుకున్నటువంటి బలి. మరి అది నైవేద్యం ఎలా అవుతుంది? అది ఎలా ప్రసాదం అవుతుంది? ప్రియమైనటువంటి సహోదరులారి, కానే కాదు. ఈ నైవేద్యము, ఈ ప్రసాదం మానవులు చేస్తారు. కానీ ఇది సాక్షాత్తు దేవుడైనటువంటి దేవుని యొక్క కుమారుడు యేసయ్య చేసినటువంటి బలి. ఈ బలి తద్వారా ఇది నైవేద్యం కాదు, ఇది ఏదో ప్రసాదం కాదు. ఇది నిజమైనటువంటి దేవుని యొక్క దివ్య శరీర రక్తాలు. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదం. నా హృదయ నివాసి యేసయ్యా, నా హృదయ నివాసి యేసయ్యా, నా హృదయ నివాసి యేసయ్యా, నా హృదయ నివాసి యేసయ్యా, కీర్తించి భజించు నీ నామం, కీర్తించి భజించు నీ నామం. సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా, నా హృదయమే నీ ఆలయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎవరైతే సప్రసాద ప్రభుని ఆరాధిస్తారో, ఎవరైతే దివ్య సప్రసాద ప్రభుని స్తుతిస్తారో, ఏ రోగాలు ఉన్నా సరే, మీ కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నా సరే, వాటినన్నిటినీ హతమార్చి మిమ్మల్ని స్వస్థపరిచేటువంటి నిజమైనటువంటి దేవుడు ఈ దివ్య సప్రసాదంలో దాగి ఉన్నటువంటి ప్రభు. ఆరాధించండి, స్తుతించండి. దేవాలయంలో వచ్చినప్పుడు ఆయనకు స్తుతులు, ఆరాధనలు తెలపండి. అదే మనం చేయాలి. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసు రాజా స్తోత్రం. యేసు రాజా స్తోత్రం. యేసు రాజా ఆరాధన. యేసు రాజా ఆరాధన. హల్లెలూయా. 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 ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని మనం లోకుంటే మనలో కలిగేటువంటి లాభాలేమిటి? ఏదన్నా చేయాలన్నా లాభం లేకుండా మనం చేయం మానవులుగా. మరి క్రీస్తు ప్రభు శరీరక్తాలని మనం భుజిస్తే మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? ఈరోజు విన్నటువంటి సుశేష పట్టణంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, యేసయ్య యొక్క శరీర రక్తాలను మనం భుజిస్తే ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన యొక్క ఉనికిని మనము కనుగొంటాం. ఆయన యొక్క అనుగ్రహాలను మనం పొందుతాం. ఆయన యొక్క ఉనికి. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, నా శరీరమును భుజించి నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నా రక్తము పానము చేయువాడు నా యందును నా యందును నేను వాని యందును నేను వాని యందును ఉందును. ఉందును. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మనం ఎవరి యందు ఉంటూ ఉన్నాం? ఆయన యందు ఉంటూ ఉన్నాం. ఆయన మన యందు ఉంటూ ఉన్నాం. చూడండి, ఒకరొకరు చూడండి, ఎవరున్నారు? ఒకళ్ళు ముఖాలు చూసుకోండి, ఎవరున్నారు? ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు? మీరు నా యందును నేను మీ యందును. అంటే మన యందు ఎవరున్నారు? యేసయ్య.
ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను మనం భుజిస్తామో ఆయనలోగానే ఆయన యొక్క అంతర్భాగం అవుతాం. వి బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన యొక్క అంతర్భాగం. చూడండి ఎంత భాగ్యము, ఎంత ఉన్నతమైనటువంటి భాగ్యము. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆలోచించామో మేము ఎప్పుడన్నా? నాలో ఎవరున్నారు? యేసయ్య. నేను ఎప్పుడైతే క్రీస్తు శరీరాన్ని భుజిస్తానో, ఆయన రక్తాన్ని పానం చేస్తానో, ఆయనను నాలో ఉన్నాడు. ఇది నా శరీరం కాదు, ఆయన యొక్క శరీరం. ఈ యొక్క చెయ్యిలు నాయి కాదు, ఆయన యొక్క చెయ్యి. ఈ యొక్క నోరు నాది కాదు, ఆయన యొక్క నోరు. ఈ యొక్క నాలిక నాది కాదు, ఆయన యొక్క నాలిక. కానీ మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుంటే మన యొక్క చూపులు, మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన యేసయ్యలాగా ఉంటాయా? ఉంటాయా? ఉండవు. దూషించడం, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడటం, ఇదే కదా. మరి ఆయనలా మనం మారినప్పుడు ఆయనలో అంతర్భాగమైనటువంటి మనకి స్వార్థం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ఎటువంటి విషయాలు మనలో ఉండకూడదు. ప్రియమైనటువంటి సహోదరులు, మన జీవితంలో చాలామంది ఎక్కువగా బాధపడేది ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడటం, దూషించటం, అసూయ, స్వార్థం. ఎవరన్నా బాగుపడుతున్నారంటే మనం పహించలేం. ఎవరు పిల్లలన్నా బాగా చదువుకుంటున్నారంటే మనం ఊరుకోలేము. ఎప్పుడు వాళ్ళని దూషించాలా, ఎప్పుడు వాళ్ళని శపించాలా అనేటువంటి ఆశయం. కానీ ప్రియమైనటువంటి సహోదరులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రభులో జ్ఞాన స్నానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకునేటువంటి బిడ్డ ఎవరైనా సరే మనము ఆశీర్వదించాలే కానీ దూషించకూడదు. మమ్మల్ని దేవుడు ఎందుకని అభిషేకించాడంటే మా ప్రథమమైన ఉద్దేశం ఏమిటి? ఆశీర్వాదం. మరి ఎందుకని మీరు అందరూ మా దగ్గరకు వస్తున్నారు? ఆశీర్వదింపబడటానికి. మా ప్రథమ కర్తవ్యం అది. ఒక గురువుగా నాకు దేవుడిచ్చినటువంటి అభిషేక్త వరం ఇచ్చినటువంటి దేవుడు, నేను ఇతరులను ఆశీర్వదించాలి. క్రీస్తు ప్రభు కూడా ఆయన ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. ఆయన ఎప్పుడు ఎవరిని శపించాడు. కానీ మనము ఆయనలో జ్ఞాన స్నానం తీసుకుని ఆయనలో జీవిస్తున్నటువంటి మనము, ఎన్ని దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి మనం చేసేది ఏమిటి? ఇతరుల్ని దూచుట, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడు, వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా, ఇతరులకి చిచ్చు పెట్టడం. మంచి పద్ధతి కాదు అది. మంచి పద్ధతి కాదు. దేవుడు మనల్ని మెచ్చుకునేటువంటి విషయాలు కాదు. ప్రియమైనటువంటి సహోదరులారా, మార్చుకుందాం. ఎప్పుడైతే నేను దూషించాలని నాలో ఆ కుతూహలం ఉంటుందో ఆలోచించు. నేను కాదు, ఎవరు నేను? యేసయ్యను. యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి ఆ ఉనికిని మనం ఎప్పుడూ ఆలోచించి ఆ విధంగా మనం మన జీవితాన్ని కొనసాగించాలి. రెండవది, ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు చెప్తూ ఉన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ద్రాక్షవల్లి గురించి. ఆ రెమ్మలు, నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందునో నేను ఎవరి యందు ఉందునో అతడు అధికంగా ఫలించును. అతడు అద్భుతముగా ఫలిస్తాడు. ఏలయనా, చాలు. ఏ విధంగా ఫలిస్తాడు? ప్రేమ అనురాగాలతో ఫలిస్తాడు, ఆప్యాయతతో ఫలిస్తాడు. అందరూ నా సహోదరులని ఆలోచిస్తాడు, అందరూ నా యొక్క రక్త బంధువులని ఆలోచిస్తాడు, అందరూ నా తోబుట్టువులని ఆలోచిస్తాడు, అందరూ మంచిగా ఉండాలని ఆలోచిస్తాడు. నిజమైనటువంటి క్రైస్తవుడు, క్రీస్తు ప్రభు మనలో ఉంటే అటువంటి ఆలోచనలు ఉంటాయి. ప్రియమైనటువంటి సహోదరులు, ఎవరైతే నాలో ఉండరో వారు అధికముగా ఫలించరని చెప్తూ ఉన్నారు. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? కత్తిరించి ఏం చేస్తాడమ్మా? అగ్నిగుండంలో పడేస్తాడు. కత్తిరించాలిగా ముందల, కత్తిరించకుండా అగ్నిగుండంలో పడేయరు. మొత్తం తోట వెళ్ళిపోతాయి. అన్ని మంచి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అందుకనే ఆలోచించండి. మనం ఏ మాటలు మాట్లాడినా, ఏ చూపు చూసినా, ఏ విధంగా జీవించినా మనం ఆలోచించి, నేను క్రీస్తు ప్రభులో జ్ఞాన స్నానం దేవునిలో జీవిస్తున్నాను కాబట్టి నేను దేవునిలాగా, దేవుని యొక్క ప్రవక్త నాలో ఉండాలని మనం ప్రయత్నించాలి. చివరిగా, ప్రియమైనటువంటి సహోదరులారా, మనం యేసు మూలముగా జీవించాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనంలో
ప్రభు చెప్తూ ఉన్నాడు, జీవము గల తండ్రి జీవము గల తండ్రి నన్ను పంపెను. నన్ను పంపెను. నేను తండ్రి మూలమున నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. నా మూలమును మాత్రమే జీవిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆయన లేకుండా మన జీవితం లేదు. ఆయన లేకుండా మన జీవితానికి అర్థం లేదు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, దివ్య బలి పూజ అంటే చాలా ముఖ్యమైనటువంటి. మనం ఎంతగా మనం కొనియాడితే అన్ని అనుగ్రహాలు వస్తాయి, అన్ని దేవుళ్ళు పొందుతాం. మనం ఎన్ని దివ్య బలి పూజలు పాల్గొంటే అన్ని వరాలు పొందుతాం. ఎంత పాప సంగీతంలో మనం పాల్గొంటే ఏదో మనం పాప చేసేవని కాదు. నాకు దేవుడి దీవెనలు పొందాలి, దేవుని యొక్క కృప నాలో ఉండాలి, దేవుని యొక్క ఆశీస్సులు నాపై, నా బిడ్డలపై, నా కుటుంబంపై ఉండాలంటే మీరు కొనియాడండి. ఏ పండుగ చేసినా, ఏ దివ్య సంస్కారాలు మనం కొనియాడినా దేవుని యొక్క దీవెనలు అపారంగా కుమ్మరించబడతాయి. మీరు కని విని ఎరగని రీతిలో దేవుడు మనపై కుమ్మరిస్తాడు. ఆయన యొక్క దీవెనలు ఆలోచించి మీలో దీవెనలు పొందాలంటే, మీలో దీవెనలు అనేకమైనటువంటి రావాలంటే ఈ దివ్య సంస్కారాలని కొనియాడండి. దివ్య సంస్కారాలని ప్రతినిత్యము కొనియాడండి. దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇవ్వమని ప్రభు మనందరినీ కోరుతూ ఈరోజు దివ్య బలి పూజలో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను పాపిని. నా మాట ద్వారా, నా చూపు ద్వారా, నా నడవడిక ద్వారా నేను ఎంతోమందిని దూషిస్తూ ఉన్నాను, ఎంతోమందిని బాధ పెడుతూ ఉన్నాను, ఎంతోమంది గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉన్నాను. యేసయ్య, నీ శరీర రక్తాలు భుజించడానికి వచ్చినటువంటి నేను కాదు, నువ్వు నాలో ఉంటూ ఉన్నావు. నన్ను పవిత్రపరచు, నన్ను దీవించు అని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.